ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోతుంది కదమ్మా. దగ్గరికి తీసుకున్నట్టు నటిస్తున్నాను. దగ్గరికి తీసుకున్నట్టే తీసుకుంటాను. సమయం చూసి దెబ్బ కొడతాను. ఈలోపు అరుణ్ణి నా వైపుకి తిప్పుకోవాలి. అందుకే వాడికి నచ్చినట్టు, వాడికి నచ్చిన మనిషితో నాకు నచ్చకపోయినా నచ్చినట్టే నటిస్తున్నాను. నా కొడుకు కట్టిన తాళి వాడి చేతులతో వాడే తెంపేసేలా చేయాలి. నన్ను కాదు అని చేసుకున్న పెళ్లిని పెళ్ళే కాదు అని వాడే అనేలా చేయాలి. అందుకే మంచిగా నటిస్తున్నాను. అందరినీ నమ్మిస్తున్నాను. అయ్యో, అంటే అమ్మగారు మారడం అనేది జరగదు అనుకున్నాను. నేను అనుకున్నట్టే జరిగింది. వీళ్ళందరూ కలిసి అక్క మీద కుట్రలు చేస్తున్నారు. అమ్మో, ఎలాగైనా నేను వీళ్ళ నుంచి అక్కని కాపాడుకోవాలి. అరుణ్ బాబు గారి కోసం అక్కకి ద్రోహం చేయడానికి అమ్మగారు ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నారు. అక్క మీద అమ్మగారు చూపిస్తున్న ప్రేమ ఇదంతా అబద్ధమని అక్కకి తెలిసేదెలా? అక్కని వీళ్ళందరి నుంచి కాపాడుకునేదెలా? అయ్యో, నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మీరు నాకిచ్చిన చీర, కొత్తగా వచ్చిన కోడలికి అత్తింట్లో ఏమేం మర్యాదలు జరగాలో అవన్నీ జరుగుతాయి. అక్క, హే, నువ్వెందుకు వచ్చావు? నీతో మాట్లాడాలక్క. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వేమీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడు నేను ఇంటి కోడల్ని. ఇలా నీ ఇష్టానికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కలవకూడదు. ఎవరైనా చూసారంటే నాకు లేనిపోని ఇబ్బంది వస్తుంది. నేనొస్తే కాదక్క ఇబ్బంది, నేను రాకపోతేనే ఇబ్బంది. ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకోవాలని నేనెంత ప్రయత్నిస్తున్నానో నీకేం అర్థం కావట్లేదు. ఇంకా నువ్వేంటి నన్ను కాపాడేది? ఇంటి బయటికి పో అన్న రమాదేవి నోటితోనే ఇంటి కోడల్ని అని చెప్పించుకున్నాను. ఇంటి కోడలు అయ్యాను. అరుణ్కి భార్యని అయ్యాను. ఇంకా నాకు ఇంట్లో ఇబ్బంది ఏంటి? గాలిపటం ఎంత ఎత్తుకెగిరినా అది ఎగరాలా వద్దా అనేది ఆ దారం పట్టుకునేవాడి చేతిలో ఉంటుందక్క. నువ్వు ఆకాశంలో ఉన్నావని ఊహించుకుంటున్నావు. కింద నుంచి రమాదేవి గారు లాగితే ఎక్కడ పడతావో నీకే తెలియదు. ఈ ఇంట్లో అడుగు పెట్టావని ఏదో పెద్ద సాధించాను అని నువ్వు అనుకోవద్దక్క. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టి పెద్ద తప్పు చేసావక్క. అది నీకు అర్థమే కావడం లేదు. కనీసం అరుణ్ బాబు గారికైనా నిజం చెప్పేసి ఆయన ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకుంది. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నన్ను ఇంట్లోంచి ఎలా పంపించాలా, ఎలా అరుణ్కి దూరం చేయాలా, ఎలా రామాదేవికి చెడు చేయాలా అని చూస్తూనే ఉన్నావు. నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు. దాన్ని ఆపడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేశావు. కానీ అది కుదరలేదు, పెళ్లి జరిగిపోయింది.
ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించాలనేది ప్లాన్ చేయడం మొదలు పెట్టావా? అయ్యో అక్క, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? రమాదేవి గారు నీతో ప్రేమగా మాట్లాడగాని మారిపోయారని నువ్వు అనుకుంటున్నావా? ఆ మార్పుని నువ్వు నమ్ముతున్నావా? ఆవిడ మారిపోయినట్టు నటిస్తున్నారక్క. అది నీకు అర్థం కావట్లేదు. నటించాల్సిన అవసరం రమాదేవికేముంది? ఒకవేళ నటించినా ఆవిడ చేయగలిగేదేముంది? నా కోసం కాకపోయినా అరుణ్ కోసమైనా నన్ను కోడలుగా ఒప్పుకొని తీరాలి. అక్క, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగట్లేదక్క అక్కడ. అరుణ్ బాబు గారిని నిన్ను ఎలా విడదీయాలి, నిన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలా అని ప్లాన్స్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా? లేదా నువ్వు ప్లాన్ చేస్తున్నావా? లేదా నువ్వు ప్లాన్ చేస్తున్నావా? లేదా నువ్వు ప్లాన్ చేస్తున్నావా? అక్క, నేనెంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? ఎందుకక్క ఇలా తయారయ్యావు? ఈ ఇంటికి కోడలు అవ్వడం కోసం అమ్మని నాన్నని పట్టించుకోవడం మానేశావు. ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకోవాలి, నువ్వు ఏ తప్పు చేయకుండా చూసుకోవాలని తపన పడే నన్ను అనుమానిస్తున్నావా అక్క? ఇలా అయితే ఇంకేం చేయాలక్క? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నోరు మూసుకుని బయటకు వెళ్ళావు. నోరు మూసుకుని బయటకు వెళ్ళావు. నోరు మూసుకుని బయటకు వెళ్ళావు. అక్క, ఇప్పటి వరకు నా మాట నువ్వు వినలేదు. కనీసం ఇప్పుడైనా నా మాట వినక్క. పెద్దవాళ్లతో పెట్టుకుంటున్నావు. ఆవిడకి ఇష్టం లేకపోయినా ఈ ఇంటికి కోడలుగా వచ్చేశావు. వాళ్ళందరూ కలిసి ఎక్కడ నిన్ను ఏం చేస్తారోనని నాకు భయం వేస్తుందక్క. ఒకసారి విషయం కలిపారు, ఇంకోసారి కలపరు అని నమ్మకం ఏంటి? అది అప్పుడు, కానీ ఇప్పుడు కుదరదు. ఎందుకంటే అరుణ్ నా పక్కనున్నాడు కాబట్టి. అరుణ్ కోసం ఏదైనా చేసే రమాదేవి గారు తను ప్రేమించిన నన్నేమీ చేయలేరు. ఒకవేళ చెయ్యాలనుకున్నా అరుణ్ అడ్డుకుంటాడు. ఈ లోపల నువ్వు నన్ను బెదిరించి భయపెట్టి బయటకు పంపించాలనే ప్రయత్నాలు మానుకో. నిన్ను పంపించాల్సిన అవసరం నాకేంటక్కా? నిన్ను కాపాడాలన్నదే నా ప్రయత్నం అంతా. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానక్కా. నిజానికి అరుణ్ బాబు గారిని కూడా వాళ్ళ వైపుకి మార్చుకోవాలనుకుంటున్నారు. మీ ఇద్దరిని దూరం చేయాలనుకుంటున్నారు. ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదక్కా. వాళ్ళ కోపానికి నువ్వెక్కడ బలైపోతావనని నేను ఆలోచిస్తున్నాను. నాకు లేని భయం నీకెందుకు? నన్ను నేనెలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. వాళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో చేస్తారు అనే పేరుతోటి నన్ను భయపెట్టి బయటికి పంపించాలన్నా నీ ప్రయత్నాలు మానుకో. నీ ప్రయత్నాలు మానుకో. నీ ప్రయత్నాలు మానుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.